హలో దోస్తులు, ఎట్లున్నారు? మళ్ళా ఇలా ముచ్చట ఏంటంటే ఏకాదశి కాబట్టి అప్పాలు స్పెషల్ కంపల్సరీ చేసుకుంటాం మేము. చూడండి మన అప్పాలు ఎంత క్రంచీగా అయినాయో. మీరు కూడా ఇలా చేయండి, సూపర్ టేస్ట్ అండ్ సూపర్గా ఉన్నాయి. హలో దోస్తులు, ఏకాదశి కదా, అందుకే స్పెషల్గా మేము అప్పాలు చేసుకుంటున్నాం. కంపల్సరీ అప్పాలు చేసుకోవాలి. అయితే మీకు కొలతలతో సహా చూపిస్తాను నేను. చూడండి అప్పాలు ఎలా చేయాలో. మనమైతే 8 గ్లాసుల పిండి పోసుకున్నాం, 4 గ్లాసుల వాటర్ పోసుకున్నాము 8 గ్లాసుల పిండికి. ఇప్పుడు ఇవి మసల పెట్టుకుందాం. కొద్దిగంత నూనె పోసుకుందాం మసలే నీళ్ళల్లో. నూనె ఎందుకు పోసినామంటే క్రిస్పీగా అవుతాయి అప్పాలు. కొద్దిగంత ఓమ వేసుకుందాం. మిక్సీ చేసి ఇలా మసలే వాటర్లో వేసుకొని మసల పెట్టుకుందాం. నువ్వులు వేసుకుందాం, అలానే ధనియాలు, కొత్తిమీర, ఎల్లిగడ్డ, జీలకర్ర మిక్స్, తగినంత పసుపు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. నానబెట్టుకున్న పప్పులు వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందాం. ఇలా పిండేసి కలుపుకుంటూనే ఉండాలి. మసలేటప్పుడు మంచిగా పిండి అయితే వేసేసుకుందాం మనము. ఇలానే మనం గరం గరం పిండిలో చల్లటి నీళ్ళు కొన్ని చల్లుకోవాలి. మంచిగా పిసుక్కుందాం. మళ్ళీ పైకెళ్ళి కొంచెం చల్లుకుందాం కొత్తిమీర, మంచిగా ఫ్లేవర్ వస్తుంది. దోస్తులు మళ్ళీ కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం. పల్లీలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. మంచిగా ఇలా పిండిని అయితే నేనైతే పిసికి పెట్టుకున్నాను. ఫస్ట్ ఇలా ఉండలు చేసి ఫస్ట్ ఉండలు కట్టుకుందాం. ఆయిల్ పెట్టుకొని అలా పిండి ముద్ద పెట్టుకొని ప్రెస్ చేసుకుందాం. తర్వాత ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకుందాం. హీట్ అయిన ఆయిల్లో మన అప్పాలు అయితే వేసేసుకుందాం. ఇలా మంచిగా హీట్ కావాలి, లేకపోతే మంచిగా రావు. హీట్ అయిన తర్వాతనే వేయాలి. మనం 2 సైడ్స్ అయితే మంచిగా కాల్చుకుందాం. కొంచెం నార్మల్ రెడ్ కలర్ రాగానే తీసేసుకోవాలి. చూడండి ఇలా లైట్గా రెడ్ కలర్ రాగానే తీసేసుకుందాం. దీంట్లో వేసుకుంటే ఏంటంటే ఆయిల్ అనేది ఉండదు అప్పాలకి. క్రిస్పీ అప్పాలు అయితే రెడీ. ఫస్ట్ మేమైతే తినమండి, ఫస్ట్ దేవుడికి పెట్టాకే మేము తింటాము. దోస్తులు ఇప్పుడైతే నేను ఒక అప్ప తిని ట్రై చేస్తా. చూడండి, వావ్ సూపర్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, క్రంచీ అప్పాలు.